ఒక చిన్న కామర్స్ కంపెనీకి ఒక సీఈఓకి పాడ్కాస్ట్ చేయడం ఏంటి? ఒక యంగ్ పర్సన్ అనుకుంటే ప్రైమ్ మినిస్టర్తో కూడా పాడ్కాస్ట్ చేయాలి. మీకు ఆ ఇన్నోవేటివ్ ఐడియా ఉండాలి, ఆ థాట్ ఉండాలి. నేను ఇలా ఈ లెవెల్ నాది. మనం ఏమనుకున్నాం, చిన్న జాబ్ వస్తే చాలు, ఇక్కడ కన్ఫైన్ అయిపోదాం, ఇది చేస్తే చాలు, అలా ఆలోచిస్తాం కదా. కాదు, బ్రేక్ ఆల్ ద ఆర్ట్స్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా మిమ్మల్ని మీరు హైలో ఊహించుకోండి, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. అబ్దుల్ కలాం గారు ఒక మాట ఎప్పుడు అంటారు, డ్రీమ్ బిగ్, ఎయిమ్ హై. మీరు ఎప్పుడూ లోగా నాకు ఒక చిన్న జాబ్ వస్తే చాలు, ఇక్కడ సెటిల్ అవుతే చాలు, అసలు అలా ఆలోచించదు. మీరు ఎప్పుడైతే మీ గురించి మీరు హైలో పెట్టుకుంటారో, హైలో థాట్స్ పెట్టుకుంటారో, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. నేనేం తెలుసా, రోజు పొద్దున్నే నిద్ర లేవగానే నైట్ పడుకునేటప్పుడు ఒక మెడిటేషన్ చేస్తాను. ఆ మెడిటేషన్లో నేను నెక్స్ట్ 5 years తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నాను, 10 years తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నాను, నా లైఫ్ లాస్ట్ రోజు ఎలా ఉండాలనుకుంటున్నాను, ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటాను. యూజ్ ద టెక్నిక్ ఆఫ్ విజువలైజేషన్. రియల్గా మీరు ఏదైతే విజువలైజ్ చేసుకుంటున్నారో దానిలో లివ్ చేయండి. రియల్గా ఏదైతే విజువలైజేషన్లో మీరు అనుకుంటున్నారో దానిలో మీరు ఉండండి. అండ్ లైఫ్లో ఒక్క సక్సెస్ తెచ్చుకోవడం గ్రేట్ విషయం కాదు. నేను ఒక సక్సెస్ అయ్యాను, ఒక జాబ్ తెచ్చుకున్నాను అనుకోవడం గొప్ప విషయం కాదు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఇది మీకు తెలియాలి. సచిన్ టెండూల్కర్ అందరికి తెలుసు, వినోద్ కాంబ్లీ అందరికి తెలుసు. ఇద్దరు ఒకే టీచర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, ఇద్దరు టాప్ క్రికెటర్స్ అయ్యారు. సచిన్